గెలిచి 1 year. ఈ 1 year కాలం నాకేం ఆనందాన్ని కాదు. ఈ కావలి చరిత్ర 40 సంవత్సరాల తెలుగుదేశం చరిత్రలో కావలి మున్సిపాలిటీ డైరెక్ట్ గా ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. ఈ రోజు నన్ను నమ్ముకుని 40 మంది కార్యకర్తలు కౌన్సిలర్ కోసం ఎదురు చూస్తున్నారు. మా అన్న వచ్చాడు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, యువనాయకుడు లోకేష్ ఉన్నాడు. ఈ టైంలో మేమందరం కూడా మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని ఉర్రూకుతూ ఎగుతుంటే ఈ క్రమంలో మనుషులు పెరిగే కొద్దీ నాకు బట్టన అవుతుంది. అయినా మీ అందరి భవిష్యత్తు కోసం నన్ను ముఖ్యమైన ఎమ్మెల్యేని చేస్తే మీ అందరినీ కౌన్సిలర్లు చేయడం కొరకు సమాజంలో గౌరవాన్ని పెంచేందుకు నేను కూడా నడుం బిగించి ఈరోజు ఇంటంటే ఎమ్మెల్యే కార్యక్రమం, టౌన్లో ఏ కార్యక్రమం జరిగినా పాల్గొనే కార్యక్రమం, ఈ రోజున కొత్త వారిని తెలుగుదేశం పార్టీలకు తీసుకొచ్చే కార్యక్రమం ఏ ఒక్కటి జరిగినా నా విజయాన్ని కోసం కాదు, ఈ కార్యకర్తల విజయం కోసం అనే విషయాన్ని కూడా దయించి అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను ఒక్కరిని ఆనందంగా పండగలో ఊరేగడం కాదు, నాతో పాటు నా చేతిలో చేసి నాతో కలిసి నడిచి నా లోకేష్ బాబును ముఖ్యమంత్రి చేయటం కొరకు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుకోవడం కోసం 75 ఏళ్ల యువకుడు పడే తపనికి నేను కూడా సమిధినై ఈ రోజు కావలి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న విషయాన్ని కూడా గుర్తించండి అని చెప్పి మీకు ఈ సందర్భంగా కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నా. మనకి మాటలు కాదు, చేతలు కావాలి. మాట పెదవి దాటితే సముద్రాలు దాటుతుంది మాట, మనసును గాయపరుస్తుంది మాట. ఏదైనా అనుమానాలున్నా నివృత్తి చేసుకుందాం. నన్ను వచ్చి కలవండి, నాతో ఒక్కసారి మాట్లాడండి. నా గెలుపు కోసం కృషి చేసిన ఏ ఒక్కడిని వదులుకునేదాన్ని నేను సిద్ధంగా లేనని విషయాన్ని కూడా మీ అందరూ కూడా మాట్లాడుతున్నాను. అపోహలతో కొంతమంది దొంగలు చొరబడ్డారు. ఈ దొంగల మాటలు చెప్పే వాటికి నమ్మద్దు. ఈ కావలి మనది, ఈ కావలిని కాపుకోసుకోవాల్సిన బాధ్యత మనది. ఈ కావలి తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. మనందరం కలిసి యువ నాయకుడు అయినటువంటి లోకేష్ గారు ముఖ్యమంత్రి, ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరమన్న తొక్కేందుకు నడుం బిగించి ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని కూడా గుర్తు పెట్టుకుంటూ ఈ రోజున బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనం కలుపుకోవాలి. నిన్నటి గెలుపులో వాళ్ళ పాత్ర చాలా గొప్పది. వాళ్ళ స్థాయిని మర్చిపోయారు. నన్ను గెలిపించడానికి ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోయారు, ఏం చేయమంటే చేశారు. జనసేన యువకులు ఒక సైనికుల్లాగా పనిచేశారు. వాళ్ళందరూ కష్టపడ్డారు. ఈ రోజుకి ఈ క్రమంలో కొంతమంది దగ్గర జనసేన ప్రాధాన్యత ఇవ్వాలి, కొన్ని సందర్భాల్లో బీజేపీకి ప్రాధాన్యత ఇవ్వాలి, కొన్ని సందర్భాల్లో రాజకీయ ఐక్యేషన్లో కొంతమందికి అవకాశాలు కల్పించాలి. కానీ నిద్రపోయే టైంలో కూడా ఎమ్మెల్యే అనే వ్యక్తి మనకున్నాడు, మన కడుపు కొట్టాడు, మనకు అన్యాయం చేయడని ధైర్యంగా ఉండడని చెప్పి సందర్భంగా నాయకులందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజున ఈ కావలిని అభివృద్ధి చేయాలంటే సంకల్పం ఉంటేనే కాదు, మీ అందరి ప్రోత్సాహం కూడా చాలా అవసరం. నేను బయటికి వెళ్ళాలి, అధికారులతో తిరగాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, సెక్రటేరియట్కి వెళ్ళాలి, మంత్రుల చుట్టూ తిరగాలి. అన్నీ తిరిగితే సాధించగలిగేది ఏది లేదు. ఈరోజు మనకి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, కావలి మీద ఆయనకి మమకారమైన ప్రేమ ఉంది. కావలి ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఈ 43 సంవత్సరాల చరిత్రలో కావలి పట్టణం ఎప్పుడు తెలుగుదేశానికి మెజార్టీ రాలా. నిన్నటి రోజున గుర్తించారు, తెలుగుదేశం పార్టీ అంటేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలదు, ఈ తెలుగుదేశం కావలిని కూడా బాగు చేయగలదని. దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజలకు మనం సేవ చేయాలి, నిరంతరం పని చేయాలి. కాబట్టి కార్యకర్తలందరూ కూడా రోజుకి నేనైతే రోజుకి 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నా. కనీసం రోజుకి 2-3 గంటలైనా కావలి ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం, నియోజకవర్గ ప్రజల కోసం అందరూ కూడా పనిచేస్తే
ఎప్పటికి కావాలో వైసీపీ రావడానికి అవకాశం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎవరి చేతిలో విజయం లేదు, ఎవరి చేతిలో విజయం లేదు, మన చేతుల్లోనే ఉంది మన విజయం. ఆ విజయం కోసం మనందరం కష్టపడండి, నాతో కలిసి రండి. మీ అపోహలు ఆలోచనలు ఏదైనా ఉంటే డైరెక్ట్ గా నాతోనే మాట్లాడండి. మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ గా కార్యకర్తలతో ఈ 1 year కాలం నేను నడిచానంటే మధ్యవర్తులతో కలిస్తే సమస్యలు పెరుగుతాయే తప్ప తగ్గకుండా ఉంటాయనే ఉద్దేశంతోనే నేను ప్రతి కార్యకర్తని నా దగ్గర రమ్మన్నానంటే నాకు కష్టమైన, ఇబ్బంది అయినా, బరువైన, శ్రమ అయినా కూడా శారీరకంగా నేను ఎమ్మెల్యే నాటికి నా బాడీ ఎలా ఉందో ఈ రోజు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచిస్తే నా కష్టమైన బాధ మీకు అర్థమవుతుంది. అందుకే నాతో నడవండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మిత్రుడు మహేంద్ర యాదవ్ ఈ రోజు తెలుగుదేశంలో చేరాలని, అదేవిధంగా ప్రగతిలో ప్రసాద్ నాయుడు, రవికుమార్ అందరూ కూడా పార్టీలో చేరాలని మొన్నటి రోజున సీఎం గారి దగ్గరికి నేను, పేద రవిచంద్ర గారు ఇద్దరు కూడా తగదెత్తికి సంబంధించినటువంటి ఎంపీటీసీలు, సర్పంచ్లకు సంబంధించి సీఎం గారితో చర్చించాం. ఆయన కూడా సుముఖంగా వ్యక్తపరిచాడు. అతి తొందరలో తగదెత్తిలో కానీ, అతి తొందరలో కావల్లో మహేంద్ర నాయకత్వంలో ఈ రోజు కొండలరావు, శ్రీహరి, ఓసీను, రవి అందరూ కూడా అతి తొందరలోనే రంగరంగ వైభవంగా ఆ మంత్రుల సమక్షంలో అతి తొందరలోనే వారిని కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి లోకేష్ గారి పర్మిషన్ తీసుకుని తప్పకుండా తెలుగుదేశం చేసుకుని వాళ్ళందరి సేవలు కావలి పట్టణం అభివృద్ధి కోసం, కావలి తెలుగుదేశం భవిష్యత్తు కోసం, మిమ్మల్ని ముఖ్యంగా కౌన్సిల్లో చేయడం కోసం మేము వాళ్ళు అందరం కలిసి గెలిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.